అడ్వర్టైజింగ్ సర్వీస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగాలు ఉన్నట్టు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి ఒక నెల రోజుల్లో వస్తుందని వివరించారు. ఇక ఐఏఎస్ సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇక ఫేక్ ఆరోపణలు చేసేవారు మానుకోవాలని సూచించారు. సార్ ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు, కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే నమస్తే అండి, మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ. అంటే చిన్న వాళ్ళు కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి అక్కడ 70 రూపాయలు రోజు పాకెట్ మనీ. అలాగే హౌస్ వైఫ్ అనుకోండి వాళ్ళకి 200 రూపాయలు కూరగాయ ఖర్చులు. అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలా చెప్పారు. ఇదంతా ఏమి కాదు, మా ఆఫీస్ డైరెక్టర్స్ అప్పలరెడ్డి సార్ చెప్పారు ఇప్పుడు. సో మా ఎమ్మెల్యే అన్నయ్యని ఒకసారి దీన్ని మొత్తం పరిగణన తీసుకురాకండి. అన్నయ్య జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము. ఒక అన్నయ్యకి కార్యకర్త చెప్తున్నాను నేను. ఇంకోసారి ఇటువంటి రూమర్స్ ఇటువంటి ఫేక్ వీడియోస్ ఐఏఎస్ ఫేక్ చెప్పినా సరే ఎవరిని ఊరుకోము, సహించేది లేదు. ఓకేనా? నా కోసం, నా మాటకు వచ్చిన అన్నయ్య కోసం మీరు అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ వీడియోస్ కోసం, మీ లైకుల కోసమో, మీ సబ్స్క్రైబ్ కోసమో ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? ఇంకోసారి ఆదిట్ అని తీసుకొస్తే ఈ టాపిక్ తీసుకొస్తే మాత్రం ఊరుకోము. ఐఏఎస్ అనేది ఫేక్ కాదు.